రాజ్యసభలో 37 మంది పదవులైతే పూర్తయిపోతున్నాయి. వాళ్ళ యొక్క పదవులు ముగుస్తుండడం వల్ల కొత్తగా ఎన్నికయింది. ఆ ఎన్నికలు కూడా 26 మంది ఏకగ్రీవమైపోయారు. అలాగే 11 మందికేమొచ్చేసి ఎన్నికలు జరిగాయి. మొత్తం 24 రాజ్యసభల్ని బీజేపీ అయితే కైవసం చేసుకుంది. అయితే పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా రాజ్యసభలో మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ గారు, మనం చాలా మందిని చూసి చాలా నేర్చుకోవాలి. ప్రస్తుతానికి అందులో ముఖ్యమైనటువంటి వారు దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు. అలాగే ఈయనతో పాటు శరద్ పవార్. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సుదీర్ఘ అనుభవం, చట్టసభల్లో 50 సంవత్సరాలు లేదా సగానికంటే ఎక్కువే ఇక్కడే గడిపేశారు వాళ్ళు. ఇలాంటి వారిని మనం చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా కొత్తగా వస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు నేర్చుకోవాలన్న విధంగా ఆయన అయితే ప్రసంగించారు. అక్కడ అందరూ ఉన్నారు. అంటే కొన్నిసార్లు మనిషిని శత్రువైనా సరే ప్రశంసించాల్సిన దగ్గర ప్రశంసించాలి. అదే అసలైనటువంటి రాజకీయాలు. కాకపోతే ఈ మధ్య మనం అలాంటివి చూడలేకపోతున్నాం.